గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. సో ఇది లాస్ట్ వీక్ జన్మాష్టమి రోజు వీడియో అనమాట. సో ఇస్కాన్ టెంపుల్ వెళ్దామని అయితే ఇంకా రెడీ అవుతున్నా. బై ది వే, ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు దివ్య అండ్ నేను నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాను. వీక్లీ ఒక వీడియో అయితే పెడుతున్నాను ప్రస్తుతానికి అయితే. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ చేసి నాకు చెప్పండి. డ్రెస్ ఇది కాకపోతే అది రెడ్ ఉంది కదా, జీన్స్ అండ్ ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయా అనమాట. బై ది వే, ఈ చున్నీ ఏమో నేను మొన్ననే సోచ్లో తీసుకున్నా. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగా నచ్చింది అనమాట. బేసిక్గా నాకు కాటన్ కానీ ఇట్లా సాఫ్ట్గా ఉండే మెటీరియల్ అంటే చాలా చాలా కంఫర్టబుల్ అండ్ చాలా బాగా నచ్చుతుంది. ఇద్దరం అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడే మా చెల్లేసిన పెయింటింగ్ ముందు ఒక ఫోటో కానీ వీడియో కానీ వస్తుందని చూస్తున్నాం, కానీ కొంచెం పక్కకు నుంచోవాల్సింది. పెయింటింగ్ మొత్తం కవర్ చేసేసాం కదా, సైడ్కి ఉన్నట్లుంది కదా. ఇంకా అదంతేనా? అంతే. లిఫ్ట్ ఎక్కి కానీ అయితే అంతా లెఫ్ట్ సైడ్ చేస్తాడు. నువ్వే 3:15 కల్లా ఇంటి నుండి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే పండుగ రోజు కదా, చాలామంది ఉంటారు, ఏ టైం అవుతుందో అని చెప్పేసి 3:15 కల్లా స్టార్ట్ అయితే 4:30 కల్లా టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ జనాలు కూడా చాలామంది ఉన్నారు. అండ్ అనుకున్నా నేను 7 అవుతుందో 8 అవుతుందో అనుకున్నా ఫస్ట్, కానీ ఎక్కడికక్కడ మెయింటెనెన్స్ బాగుందన్నమాట. సో త్వరగానే బయటకు వచ్చేసాం, లైక్ 5:30 కల్లా బయటకు వచ్చేసాము దర్శనం అయిపోయి. ఇస్కాన్ టెంపుల్ నుండి ఎప్పుడు కూడా చాలా సేవలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. నిత్యాన్నదానం కానీ, ఇలా పూర్ కిడ్స్కి కానీ, స్టడీస్ కానీ, ఇలా ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో మనం ఏమన్నా డొనేట్ చేయాలి అనుకుంటే నిత్యాన్నదానం కానీ, అక్షయ పాత్ర కానీ ఉంటుంది. అంటే ఇన్ని ప్లేట్స్, నిత్యాన్నదానం అయితే ఇన్ని ప్లేట్స్కి అని డొనేట్ చేయవచ్చు. అక్షయ పాత్ర అయితే ఒక కిడ్కి 1 ఇయర్ పాటు ఫుడ్ అనేది డొనేట్ చేయవచ్చు. సో ఒక కిడ్కి ఏంటంటే 1500 రూపీస్ ఉంటుంది. మనం అక్షయ పాత్రకి ఎన్ని కిడ్స్ కావాలంటే అన్ని కిడ్స్కి పే చేయవచ్చు 1 ఇయర్ పాటు. లేదు అంటే నిత్యాన్నదానం అయితే 240 ప్లేట్స్ నుండి స్టార్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా పైన ఇంకెన్ని ప్లేట్స్కి మనం డొనేట్ చేయాలి అనుకుంటే అంత డొనేట్ చేయవచ్చు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమో అని చెప్పేసి చెప్తున్నా, ఫ్యూచర్లో ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే డొనేట్ చేయవచ్చు. డేస్లో వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా తక్కువ మంది ఉంటారు కదా, సో లోపల మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు, చాలా టైం స్పెండ్ చేయవచ్చు అనమాట. బట్ ఈసారి చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, సో ఎక్కడికక్కడ క్లియర్ అవుతూ ఉంది. సో దర్శనం కూడా మనం హార్డ్లీ ఒక 1 మినిట్ కన్నా ఎక్కువసేపు కూడా దర్శనం చేసుకోలేము. సో త్వరగానే బయటకు వచ్చేసామన్నమాట. ఈవినింగ్ 6 అయిపోయిందనమాట. సో ప్రసాదం తిన్నాము, అది చాలా స్వీట్ అనిపించింది. సో నోరంతా ఒకలాగా అయిపోయింది అనమాట. ఏమన్నా కొంచెం హాట్గా తింటేనే నాకు అది పోతుంది, లేదంటే హెడేక్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో రామేశ్వరం కేఫ్ ఉంది. ఇంతకుముందు ఒకసారి ఓరియన్ మాల్కి వచ్చినప్పుడు అక్కడ తిన్నాము. ఓకే మళ్ళీ వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఈ గుంట పొంగనాలు ఉంటాయి కదా, అవి ఘీ పడ్డు అంట, ఫుల్ ఘీ వేసేసారు. నేను 2 కన్నా ఎక్కువ తినలేకపోయా, ఎవిటి కొట్టేసింది. యాక్చువల్లీ హాట్గా స్పైసీగా ఏమైనా తిందాం అనుకున్నా కానీ అక్కడ ఏం లేవన్నమాట. టేస్ట్ బాగుంది కానీ బట్ నాకు బాగా స్పైసీగా తినాలనిపించింది కొంచెం, అందుకే ఎక్కువ తినలేకపోయాను. క్రిస్పీగా బాగున్నాయి. ఇంకా తర్వాత ఏంటంటే అసలు ఆ కేఫ్లో అయితే ఫుల్ సాంబ్రాన్ వేస్తూనే ఉన్నారు. నాకు రీసెంట్గా ఒక రీల్ చూశాను ఇన్స్టాగ్రామ్లో, లైక్ వాళ్ళు టెంపుల్ అనుకొని లోపలికి వస్తే చూస్తే అదేమో కేఫ్, అది రామేశ్వరం అని చెప్పేసి. నాకైతే అక్కడ ఉన్నంతసేపు నాకు అదే ఫీల్ వచ్చింది. ఆ పూలతో డెకరేషన్ కానీ, ఆ సాంబ్రాన్ పొగ కానీ, నేను ఏదైనా టెంపుల్లో ఉన్నానా అన్నట్లు అనిపించింది అనమాట కామెడీగా. ఇంకా ఫిల్టర్ కాఫీ తాగేసరికి నాకు కొంచెం రిలాక్స్ అయ్యా. కాఫీ మాత్రం అసలు స్ట్రాంగ్గా భలే ఉంది. 7:30 కల్లా ఇంటికైతే రీచ్ అయిపోయాం, ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి అండ్ కామెంట్ చేసి నాకు చెప్పండి.